హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చాలా ఈజీగా క్విక్గా పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నా, అందులో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. కావాలంటే దానిలో ఇంకొంచెం బటర్ కానీ గీ కానీ కూడా వేసుకోవచ్చు. అందులో కోసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ చాలా పెద్దగా కోసుకోవాలి. మిర్చి కూడా వేసాను. ఇది మిర్చి ఏంటంటే ఎవరికి స్పైసీ నచ్చినంత అన్ని మిర్చీలు వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇది మార్నింగ్ నేను లంచ్ బాక్స్ కోసం చేస్తున్నా, మార్నింగ్. సో టైం ఉండదు కాబట్టి ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేను చెప్తున్నాను. ఇక్కడ ఆనియన్ మగ్గాక జస్ట్ టమాటా వేస్తున్నాను. అంటే ఇది వేగనక్కర్లేదు, జస్ట్ మగ్గితే ఆ పచ్చివాసన పోతే చాలు. మళ్ళీ దీనికి మధ్యలో నేను లిడ్ పెట్టుకొని జస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్ అలా పెట్టుకొని తీసి మగ్గే వరకు కలుపుతున్నాను. అండ్ ఆ పచ్చివాసన అయితే పోయే వరకు కలుపుతున్నా. ఇదేంటంటే గ్రైండ్ చేసుకోవడానికి అనమాట, గ్రేవీ కోసం. సో అంతేగాని కర్రీలాగా బాగా ఫ్రై అయ్యి వేగనక్కర్లేదు. జస్ట్ ఏంటంటే ఆ పచ్చివాసన పోతే చాలు అండ్ కొంచెం మగ్గితే సరిపోతుంది. కావాలంటే ఎక్కువ ఘాటు కావాలంటే మిర్చి వేసుకోండి. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లబెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు మిక్సీలో మసాలా కోసం చూస్తున్నా. కరెక్ట్గా ఇంట్లో పవర్ పోయిందండి. ఇప్పుడు కింద జనరేటర్ సప్లై ఉంది కదా, సో నేను దానికి పెడుతున్నాను. ఇందులో ఏంటంటే కాజు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసాను. ఇక్కడైతే టీవీ యూనిట్కి ఇచ్చాడు మాకు పవర్ సప్లై. సో అది ఫస్ట్ గ్రైండ్ చేసేసాను నేను. అది చేశాక ఈ టమాటా ఆనియన్స్ కూడా ఏదైతే మగ్గించుకున్నానో అది కూడా వేసి గ్రైండ్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నేను అదే కడాయి పెట్టుకొని కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేస్తున్నా. స్వీట్ టించ్ కావాలంటే ఈ కర్రీలో కొంచెం షుగర్ వేసుకోవచ్చు. నేను మసాలా పౌడర్ చేసుకున్నాను కదా, కొంచెం కాజు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అందులోనే టమాటా ఆనియన్స్ కూడా గ్రైండ్ చేస్తాను కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను ఆయిల్లో వేసి కొంచెం ఇది ఫ్రై చేసుకుంటూ మళ్ళీ అదే మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని నేను అదే మళ్ళీ కొంచెంసేపు అయ్యాక దీనిలో వేసేస్తాను. ఇదేంటంటే టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోద్ది అనమాట. ఈ లోపల నేను సైడ్ అది కొంచెం ఫ్రై అవుతున్న అప్పుడు నేను సైడ్ చపాతీ చేసేస్తున్నా. ఇదంతా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట. సో నేను వాటర్ కూడా వేసేసుకున్నా దానిలో. ఇది ఇలా సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాక పన్నీర్ కోసి పెట్టుకున్నాను కదా, ఆ పన్నీర్ వేసేస్తున్నాను నేను దీనిలో. మధ్యలో తిప్పుతూ అది అలా సిమ్లో పెట్టేసి ఈ సైడ్ అయితే రోటీ అయిపోతుంది. అంతా ఫాస్ట్ మార్నింగ్ బాక్స్ కోసం కదా. ఇప్పుడు పన్నీర్ కర్రీ అయిపోయింది. సో నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. చాలా క్విక్గా టేస్టీగా రావాలంటే ఈ మెథడ్ ఫాలో అయితే వచ్చేస్తుంది. చాలా టేస్టీగా అయితే వచ్చింది కర్రీ, ఆ స్మెల్ తెలుస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చుతుంది. అండ్ ఇదేంటంటే నార్మల్ ప్రొసీజర్లో అయితే చాలా లాంగ్ ప్రొసీజర్, పన్నీర్ బటర్ మసాలా అంటాం కదా. ఇప్పుడు దీనిపైన కొంచెం క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేను పెట్టేశాను బాబుకి. ఈ ప్రొసీజర్ అయితే చాలా త్వరగా అయిపోతుంది కర్రీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.